హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమని. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు తోటకూర ఏ విధంగా వండుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. ఈ విధంగా వండుకుంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఏవేవి ఉన్నాయో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే తోటకూర అయితే ఇలా చీడపట్టిని అయితే పాడేస్తున్నాను. చాలా ఫ్రెష్ వాటిని తీసేసుకున్నాను, కొమ్మలు కొమ్మలు తెంచుకుంటున్నాను. అలా ఇగుర్లతో సహా తుంచేసుకుంటున్నాను. కొంతమంది అయితే ఆ ఫ్లవర్తో సహా వేసుకుంటారు. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. తోటకూరలోనైతే ఎక్కువ అయితే మనకి ఐరన్ ఉంటుంది. సో విటమిన్ సి కూడా ఎక్కువ లభిస్తుంది దీంట్లో. కాబట్టి దీన్నైతే మనం ఈ విధంగా అంటే సిమ్లో పెట్టి వండుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనకి ఆవిరిలో ఎక్కువ ఉడకాలండి. అలా ఉడికితే చాలా బాగుంటుంది. నేనైతే తోటకూరను మొత్తం అయితే ఇలా రిల్లేసుకున్నాను ఫ్రెండ్స్, మొత్తము కాడలతో సహా. అలా మిగతావన్నీ ఇలా పక్కకు పెట్టుకున్నాను. కొన్ని అయితే ఇలా కట్ చేసి వేర్లు ఒక సైడు, కాడలు ఒక సైడ్ పెట్టాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే, మా ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి పెట్టేస్తాను. నా వీడియోలు ఫాలో అవుతే నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలుస్తుంది. దానికి నేను ఏమేమి పెడుతున్నానని మీకు తెలుస్తుంది. ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆకుకూరలలో. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే అంటే కొంచెం పొడుగు వేసుకుంటారు. అవి వేసుకోవడం వల్ల కొంచెం ఏగవన్నట్టు. ఇలా అయితే కొంచెం బాగుంటుంది. అందుకోసమే నేనైతే కడాయి పెట్టుకొని వేడయ్యాక నూనె పోసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే. ఇలా నూనె వేడెక్కాక మనము ఆనియన్స్, పోపు గింజలు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి గ్రే కలర్ వచ్చే వరకు అయితే మనం ఇలా కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే అడుగట్టుకోకుండా కొంచెం అలా ఇలా అనుకోవాలి గరిటె తీసుకొని. అలా అయితే మనకి ఆనియన్స్ అనేది మంచిగా వేగుతాయి ఫ్రెండ్స్. ఇలా చూసారా, నేను ఆకులు తీసుకున్నాను. ఇలా మనం వండుకుంటేనే మనకి దీంట్లో ఉన్న పోషకాలు అనేది మనకి బాగా అందుతాయి ఫ్రెండ్స్. అందుకోసం నేను కట్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంటే విటమిన్స్ అనేవి కొంచెం హెవీగా ఉడికి దాంట్లో ఉన్నవన్నీ పోతాయి అన్నట్టు. అందుకోసం మీకు ఈ విధంగా వండి చూపిస్తున్నాను. దీంట్లో సి విటమిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి అనేది మనకి పెంచుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ విధంగా వండుతున్నాను. ఆకుకూర ఇలా వేయకుండా మనకి హెవీగా అనిపిస్తుంది. కొంచెం మగ్గాక చాలా చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్. అది అలా ఇలా కనిపెట్టుకునేసి చూడండి ఎంత తక్కువైంది. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని మంచిగా అటు ఇటు కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం అంటే పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ అంటే ఆ కర్రీకి తగ్గట్టు మనం పసుపు వేసుకోవాలి. వేసుకొని అలా కలబెట్టుకోవాలి. దీంట్లో ఏంటిదంటే ఎక్కువైతే సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్. సి విటమిన్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అండ్ హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళు కూడా ఈ తోటకూర ఎక్కువగా తీసుకుంటే మాత్రం బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ వరకు అయితే. అంటే ఆకు ఎక్కువ ఉంది కనుక నేను కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని అలా కలబెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మన తోటకూరని ఏమంటారు తెలుసా, విటమిన్ల గని అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? సో తోటకూర తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిసింది కదా. సో ఇప్పుడైతే నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువగా కూరలలో అయితే మొత్తం రాక్ సాల్టే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. రాక్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కనుక నా వీడియో ఫాలో అవుతుంటే మాత్రం కంపల్సరీగా మీకు చాలా ఉపయోగపడే టిప్స్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. చూశారు కదా, కూరలో అయితే వాటర్ ఏ విధంగా వచ్చాయో, ఉడుకుతుంది కదా, చూస్తున్నారు కదా. ఈ లోపలైతే నేను కొంచెం ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆకుకూరలలో ఏమిటంటే అల్లాన్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ అల్లం వేసుకుంటే మాత్రం ఎగుటొస్తుంది. కేవలం ఎల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ పేస్ట్ లెక్క మాత్రం తీసుకోవద్దు. చూశారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని కూరలో మాత్రం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూరకు మొత్తం కలిసేలాగా మొత్తం కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గరిటె తీసుకొని అలా కలబెట్టుకుంటే కర్రీ మొత్తం మనకి కలిసిపోతుంది. మనం దీంట్లో ఎలాంటి వాటర్ యూజ్ చేయొద్దు. 3 మినిట్స్ తర్వాతకి సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలుపుకొని తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.
చాలా టేస్టీగా ఉంది తోటకూర అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.